బ్యారిస్టర్ పార్వతీశం 3వ భాగం. మేం ముగ్గురం నెమ్మదిగా కిందకు దిగాం. మాకెదురుగుండా హెడ్మాస్టర్తో సహా ఉపాధ్యాయులందరూ 50 మంది విద్యార్థి బృందమూ నాకు స్వాగతం చెప్పడానికి అక్కడే నిలబడున్నారు. దిగగానే మా రోజుల్లో నేనెరుగని విశేషం ఒకటి ముందు కనపడ్డది. కొందరు విద్యార్థులు అన్ని తరగతుల నుంచి తలొకరో ఇద్దరో వచ్చినట్లుగా ఖాకీ దుస్తులు, నెత్తిమీద టోపీ, మెడలో నీలంరంగు గుడ్డ టైలా ముడివేసుకుని దారికి ఇరుప్రక్కలా వరుసగా నిలబడి నేను ముందుకు బయల్దేరగానే అటెన్షన్ అనే ఒక పొలికేక ఆ విద్యార్థి నాయకుడు పెట్టగా వారంతా తమ బూట్లు చప్పుడు చేసి నాకు సైనికాభివందనం చేశారు. నేను చిరునవ్వుతో ఫీల్డ్ మార్షల్ వలె వాళ్లను చూస్తుంటే హెడ్మాస్టర్ గారు ఎంతో సంతోషంతో, "వాళ్ళు బాయ్ స్కౌట్స్, మన స్కూల్లో ఈ ఏడే శిక్షణ కొత్తగా ప్రారంభించాం. విద్యార్థులందరికీ ఇది ఎంతో ఉత్సాహజనకంగా ఉంది" అన్నారు. చోపుదార్లు పరాకు పలుకుతున్నట్లుగా కొందరు ఉపాధ్యాయులు కుర్రవాళ్లను అల్లరి చేయకుండా తమ తమ స్థానాల్లో కూర్చోమంటూ హెచ్చరిక చేస్తోంటే నేను నా ప్రక్కన ఉన్న హెడ్మాస్టర్ గారు మహామంత్రి తిమ్మరుసైనట్టు నేను రాయల్నా ఏమిటి అని అనుకుంటూ లోపలికి ప్రవేశించాను. హాలు కిటకిటలాడుతూ ఉన్నది. అక్కడ కేవలం విద్యార్థులే కాక చాలామంది పురప్రముఖులు, ఉద్యోగులు కూడా వచ్చినట్లు కనపడ్డది. నేను లోపలికి రాగానే లేవాలా అక్కర్లేదా అనే సందేహంతోనూ ఈ పంచా చొక్కా కండువాతో ఉన్న మనిషి పార్వతీశం అవునా కాదా అన్న సందేహంతోనూ ఒక లిప్తకాలం అనుమానించి ఎందుకేనా మంచిదని అక్కడున్న 50 మంది గభీలున లేచి నిలబడ్డారు. నన్ను హెడ్మాస్టర్ గారు ఎంతో గౌరవంతో తిన్నగా అక్కడ ఉన్న ఉన్నత స్థానానికి తీసుకువెడుతుంటే పంచకట్టుకున్నా నేను పార్వతీశాన్నేను అనే నిశ్చయానికి సభికులంతా వచ్చి హర్షధ్వానాలు చేశారు. నేను చాలా గంభీరంగా, మామూలు నవ్వూ తుళ్ళూ లేకుండా చాలా సుప్రసిద్ధుడులాగా ఒక్క క్షణం నిలబడి సభికులనందర్నూ దయార్ద్ర దృష్టితో చూచినట్లు చూచి దయచేయండి అన్నట్టు హస్తాభినయం చేసి కూర్చున్నాను. సభికులంతా వారి వారి స్థానాల్లో కూర్చున్నారు. క్రిందనున్న ఉపాధ్యాయులంతా విద్యార్థులనందరనూ సరిగ్గా కూర్చోబెట్టి బల్లలు లేక నిలబడి ఉన్న కొందరు విద్యార్థులను ప్లాట్ఫారానికి ఎదురుగుండా నేలమీదనే కూర్చోబెట్టి నిశ్శబ్దంగా ఉండవలనని అందర్నీ హెచ్చరించగానే సభలో శబ్దం చల్లారింది. హెడ్మాస్టర్ గారు నెత్తిమీద తలగుడ్డ, మెడమీదున్న కండువా సవరించుకుని ప్లాట్ఫారం మీదికి దయచేసి ఒక కుర్రవానిని పైకి రమ్మని ప్రార్థన చేయమన్నారు. సభ్యులంతా లేచి నిలబడ్డారు. ఆ విద్యార్థి తాను నేర్చిన గణపతి స్తోత్రం సంస్కృతంలోనూ, సరస్వతీ ప్రార్థన తెలుగులోనూ చేసి మాకు నమస్కరించి తనకేదో అఖండ గౌరవం జరిగినట్టుగా సంతోషించి క్రిందకు వెళ్ళిపోయాడు. హెడ్మాస్టర్ గారు నెత్తిమీద తలగుడ్డ, మెడమీదున్న కండువా సవరించుకుని ప్లాట్ఫారం మీదికి దయచేసి ఒక కుర్రవానిని పైకి రమ్మని ప్రార్థన చేయమన్నారు. సభ్యులంతా లేచి నిలబడ్డారు. ఆ విద్యార్థి తాను నేర్చిన గణపతి స్తోత్రం సంస్కృతంలోనూ, సరస్వతీ ప్రార్థన తెలుగులోనూ చేసి మాకు నమస్కరించి తనకేదో అఖండ గౌరవం జరిగినట్టుగా సంతోషించి క్రిందకు వెళ్ళిపోయాడు. హెడ్మాస్టర్ గారు లేచి నిలబడి మళ్లీ ఒకమాటు కోటూ కండువా సవరించుకుని సభ్యులను చూచి మందహాసం చేసి కొంచెం కంఠం సవరించుకుని సభాయై నమః అని చేతులు జోడించి, "మహాజనులారా, విద్యార్థులారా, సోదరు ఉపాధ్యాయులారా, ఈరోజు మనకందరకూ చాలా సుదినం. ఇది ఒక అపూర్వమైన, మరపురాని, మరువకూడని సంఘటన. మన స్కూల్లో మా వద్ద విద్యనభ్యసించి ఈనాటికి మన తెలుగువారిలో ఏ ఒకరిద్దరో తప్ప తక్కిన వారెవ్వరూ చేయలేని సాహసకృత్యం, అసాధారణమైన ధైర్యముతో, నేర్పుతో చేయగలిగాడు మన పార్వతీశం. కొన్ని సంవత్సరముల క్రితం అతను నా విద్యార్థి అయి ఉండడం నాకు ఇంతింతని చెప్పనలవిగాని ఆనందహేతువు, గర్వకారణముగానూ ఉన్నది. ఆ సంతోషాతిశయముతో నన్ను మరచి పూర్వపు చనువుతో వారిని ఏకవచనముతో సంబోధన చేసినాను. వారు అన్యథా భావించరని తలుస్తాను" అని నాకేసి చూచారు. నేను మౌనంగా వారివేపు ఒక నమస్కార బాణంతో మందహాసం జోడించి విసిరాను. ఆయన అది అందుకున్నట్టు ప్రతిహాసం చేసి, "మన పార్వతీశం గారు నేను మనవి చేసినట్టుగా పరాపేక్ష లేకుండా, ఎవ్వరి సహాయమూ లేకుండా అంత పిన్న వయసులో ఇన్ని వేల మైళ్ల సముద్రయానం చేసి మన ప్రభుత్వల స్వదేశమైన బ్రిటన్లో అంతర్భాగంగా ఉంటున్న స్కాట్లాండ్ వరకు వెళ్లి ఎడింబరో విశ్వవిద్యాలయంలో ఎంఏ బారియట్ లాలో ఉత్తమ తరగతిలో ఉత్తీర్ణులైన విషయం మీరందరూ వినే ఉన్నారు, ఆనందించి ఉన్నారు. ఇప్పుడొక భయంకరమైన మహాఘోర సంగ్రామము ఐరోపాలో జరుగుతున్న విషయము మీకందరకూ తెలిసినదే. ఈ రోజులలో జలాంతర్గాములు సప్త సముద్రాల్లోనూ అహర్నిశాదులు తిరుగుతుంటే, సముద్రం మీద చూడ భయంకరమైన యుద్ధనౌకలు పహారా ఇస్తుంటే,
పైన అంతరిక్షంలో వాయు విమానాలు మన సంచారాన్ని సంచలనాన్ని 1000 కళ్లతో కనిపెడుతుంటే ఎంతో ధైర్యం చేసి ప్రాణభీతి లేకుండా వీటన్నిటినీ తప్పించుకుని క్షేమంగా ఆరోగ్యంగా స్వదేశానికి తిరిగి రాగలిగిన ధైర్యశాలి మన పార్వతీశం గారు. వారికి పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యములు ప్రసాదించమని మనమందరము చేతులెత్తి ప్రార్థించాలి అనగానే సభలో ఉన్న 50 మంది తప్పదు కాబోలని బాధపడకుండా ఒక్కసారి చేతులెత్తారు. మళ్లీ హెడ్మాస్టర్ గారు మరొకమారు కంఠం సవరించుకుని గాత్ర గంభీర్యంగాని స్థాయిగాని తగ్గకుండా, ఇక పార్వతీశం వారి గుణగణాలను, వారి విద్యాబుద్ధులను, వారి తెలివితేటలను ఎంతసేపైనా మీకు చెప్పవలనని ఉన్నది. కానీ ఇప్పటికే కాలాతీతమైనందువల్ల నా పరిచయ వాక్యాలు ఇంతటితో ముగించి మన పార్వతీశం గారు లేచి వారి అనుభవాలను మనకు తెలుపవలనని కోరుతూ, సభా ప్రారంభం అనుకున్న కంటే చాలా ఆలస్యమైనందుకు మన్నించవలెనంటూ నేను విరమిస్తున్నాను అని కుర్చీలో కూర్చుని వారు పడ్డ శ్రమకు ముఖాన బయల్వెడిలన స్వేదబిందువులు తుడుచుకుంటూ ఉంటే సభికులు దిశలు మారుమ్రోగేటట్లు సుదీర్ఘ హర్షధ్వానములు చేశారు. ఆ శబ్దం సద్దుమణగ్గానే నేను లేచి మందహాసంతో నలువైపులా పరికించి నేను కూడా మా హెడ్మాస్టర్ గారి పద్ధతిని సభాయ నమః అని చేతులు జోడించి, మహాజనులారా, సోదర విద్యార్థులారా, మా పూర్వపు ప్రస్తుతపు ఉపాధ్యాయులకు నన్నెంతో ఆదరంతో అభిమానంతో గౌరవంతో అతిశయోక్తులతో మీకు పరిచయం చేసిన మా హెడ్మాస్టర్ గారికి అనేక కృతజ్ఞతా గౌరవపూర్వక నమస్కార సహస్రములు భక్తి వినమ్రతతో అర్పిస్తున్నాను. మొన్నవారు మా ఇంటికి స్వయంగా దయచేసి నన్నిక్కడికి రమ్మని ఆహ్వానించినప్పుడే నేనెంతో సందేహిస్తూ అంగీకరించాను. ఎందుచేతనంటే నేను మీలాగనే ఈ స్కూల్లో చదువుకున్నవాణ్ణి. నా విద్యాభ్యాసము కూడా ఇప్పుడున్న గురువుల వద్దనే అప్పుడప్పుడు వారి ఆగ్రహంతోటో అనురాగంతోటో తగిలించిన చురకలు ఇంకా మరువలేదు కూడాను. నేను ఆ రోజుల్లో చాలా అల్లరి చేసేవాడినన్న విషయము శిక్ష పొందినప్పుడు కాకపోయినా తరువాత తెలుసుకోగలిగాను. ఆనాడు నేను నా సహాధ్యాయులు చేసిన చిలిపిచేష్టలు అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తుండేవి. ఇవన్నీ మా ఉపాధ్యాయుల సహనానికి ఎంత పరీక్షగా ఉండేవో తరువాతను ఎప్పటికోగాని తెలుసుకోలేకపోయాను. ఆనాటి అల్లరి చేష్ట ఒకటి ఈ క్షణములో నాకు జ్ఞప్తికి వస్తున్నది. ఒక రోజున ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఆ రోజున నేను బడికి వచ్చేసరికి 40-50 మంది విద్యార్థులు వీధిలో ఉండే చాకలి గాడిదలను రెంటినీ ఎలాగో కష్టపడి పాఠశాల ఆవరణలోకి మళ్లించి తలుపులు బంధించి వాటినటూ ఇటూ పరుగులెత్తిస్తున్నారు. అవి హడలిపోయి బయటకు పోయే మార్గం లేక చాలా కంగారుగా ఓండ్ర పెడుతూ పరిగెడుతున్నాయి. ఇంతలో నేను మరికొందరి స్నేహితులతో వచ్చాను. తలుపు మూసి ఉండడమూ లోపల హడావిడి చూసి నా పిలుపు విని తలుపు తీసేవారెవ్వరూ లేక కాంపౌండు గోడలు దూకి రంగంలోకి కూడా దూకాం. అక్కడ కుర్రవాళ్లను ఏమిట్రా ఈ గొడవ అని అడిగి తెలుసుకుని ఆ ఆటలో మేము కూడా ఉత్సాహంగా ప్రవేశించాము. ఇంతసేపటినుంచి గాడిదల చేత గాడిదగత్తర చేయిస్తున్న కథానాయకుణ్ణి పిలిచి, ఇలా కాదురా అబ్బాయ్, సరైన పద్ధతి నేను చెబుతాను విను అనేసరికి వాళ్లందరూ చప్పట్లు కొడుతూ చెప్పండి అంటూ అమితోత్సాహంతో మళ్లీ మాస్టర్లు రాకుండా త్వరగా తెమల్చండి అని మమ్ము హెచ్చరించారు. అయితే మీరెవరైనా వెళ్లి గట్టివి 2 త్రాళ్లు సంపాదించండి, ఈ గాడిదలను కట్టేసి సర్కస్ చేయిద్దామన్నాను. 2-3 కుర్రవాళ్లు త్రాళ్ల కోసం పరుగుపెట్టారు. ఒక కుర్రవాడు మట్టుకు తాపీగా అక్కడే నాకేసి చూస్తూ నిలబడి, ఒక మాట మనం చెప్పగానే విని అవి సర్కస్ ఎలా చేస్తాయండి అన్నాడు. ఏడిసినట్టే ఉన్నాయి నీ తెలివితేటలు, చూస్తూ ఉండు. వీటిని ఎలాగూ తీసుకువచ్చారు గనుకను, ఇవాళ్ల పంచమీ గురువారం గనుకను వాట్లకు శిక్షణ ఇవాళ్ల నుంచి ప్రారంభిద్దాము. ముందు నువ్వు వెళ్ళి కాస్త సిరా తీసుకువచ్చి వాటి తోకలకు గాని ముఖానికి గాని పట్టిస్తే మన గాడిదలన్న సంగతి మనకు గుర్తుగా ఉంటుంది. ఈవేళకు మల్లేనే రోజూ వాటిని శ్రమపడి బడిలోనికి తీసుకువస్తే 1 గంట ప్రొద్దున్నా వీలైతే 1 గంట సాయంకాలం కూడా వీట్లకు సర్కస్ విద్య నేర్పుదాం. అది మనకు సరదాగానూ కాలక్షేపంగానూ ఉంటుంది. ముందుముందది చాకలి మూటలు మొయ్యకుండా ఏదైనా సర్కస్ కంపెనీలో చేరి దర్జాగా బ్రతికే అవకాశం కల్పించిన వాళ్లము అవుతాం. ఏమంటావు అన్నాను. అతను అక్కడున్న తక్కినవాళ్లు ఏకగ్రీవంగానూ కరతాళ ధ్వనులతోనూ తమ అంగీకారం వ్యక్తపరిచారు. ఇంతలో 2 కుర్రవాళ్లు ఎలాగో 2 త్రాళ్లు 2 చింతబరికెలు పట్టుకుని ఒగరుస్తూ పరిగెత్తుకొచ్చారు. ఈ విద్యార్థుల మధ్య నుంచి గాడిదలు ఉడాయించడానికి దారిలేక ఏదో తమ ప్రాణం మీదకు వస్తుందనే ఆలోచన లేక, అంత ఆలోచనే ఉంటే అవి గాడిదలు ఎలా అవుతాయిలేండి, హడలిపోతూ మా అందరికేసి జాలిగా చూస్తూ మధ్యను కొంత భయంతోనూ కొంత సంతోషముతోనూ హుర్రే అన్నట్టు ఓండ్రిస్తూ నిలబడ్డాయి.
ఈ త్రాళ్లతో ఆ గాడిదలను కట్టడం ఎలాగా అని ఆలోచిస్తుంటే అతి తెలివైన ఒక కుర్రవాడు మేకపిల్లను ఆవుదూడలను పట్టుకున్నట్టుగా ఒక గాడిద చెవులు పట్టుకున్నాడు. ఈ మోటు సరసంతో ఆ గాడిదకు ఒళ్ళు మండి ముందున్న వాళ్లను కరవబోయి వెనకున్న వాళ్లను కాళ్లతో ఎగిరి తన్నింది. వాళ్లు మొర్రోమని పారిపోయారు. రెండో గాడిద తన్నెవరూ ఏమీ చేయకపోయినా తోటిగాడిదకు సానుభూతి చూపడం కోసం గిర్రున తిరిగి కనపడ్డవాళ్లని కనపడని వాళ్లని తన్నడం మొదలెట్టింది. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే సింపథెటిక్ స్ట్రైక్ కాదు, సింపథెటిక్ కిక్ అనాలి. ప్రేక్షకులందరూ దుష్టులకు దూరంగా ఉండవలననే సంగతికి జ్ఞప్తిగా దూరంగా తొలగిపోయారు. మొదటి గాడిదను నలుగురు కుర్రవాళ్లు ఎలాగో తంటాలు పడి 4 కాళ్లకు బంధం వేశారు. నేను చింతబరిక ఒకటి పుచ్చుకుని ఆ మధ్యను ఈ ఊళ్ళోనే చూచిన సర్కస్ పద్ధతిని గాడిదను ఒక్కటి తగల్నిచ్చి అప్ అప్ అని కేకవేశాను. అసలే గాడిద, ఆ పైన ఈ కంగారుతో మతిస్థిమితం తప్పింది. చాకలి భాష తప్ప మరో భాషను ఎప్పుడూ విని ఎరుగని ఆ గాడిదకు అప్ అంటే ఎలా అర్థమవుతుంది? నయాన్నా భయాన్నా ఎన్నో విధాలే చెప్పాను. ఎంతకూ వినకపోతే మళ్లీ 2 తగల్నిచ్చి, ఓయ్ వెర్రిగాడిద కొడక, అప్ అన్నప్పుడు 2 కాళ్ళు పైకెత్తాలి, తెలిసిందా అని ఆ ముందు కాళ్ల మీద మళ్లీ 2 తగల్నిచ్చాను. అప్పటికీ దానికి అర్థమై చావలేదు. ఈ విద్య తరువాత నేర్పవచ్చును. సర్కస్ రింగులో కదం తొక్కడం నేర్పుదావని నెమ్మదిగా మెడకు కట్టిన తాడును ఒకడిని పట్టుకోమని ఆ గాడిదను ముందుకు లాక్కు వెళ్లమన్నాను. అప్పటిదాకా అది గాడిదే అనుకున్నాను గాని ఏనుగనుకోలేదు. చచ్చినా అడుగు తీసి అడుగు వేయించడం నాకు సాధ్యం కాలేదు. ఎలాగైనా ఈ 1 ఫీటైనా ఈరోజు చేయించి తీరాలని పట్టుదలగా పనిచేస్తున్నాను. కొంతసేపైన తరువాత ఇంతవరకు ఉన్న కోలాహలం అంతా చల్లారి ఎంతో నిశ్శబ్దంగా ఉండడం గమనించి 4 వైపులా చూసేసరికి అక్కడ అదివరకు ఉన్న విద్యార్థి బృందమంతా మాయమైపోయారు. ఇదేమిటి వింత అని వెనక్కి తిరిగి చూతును గదా, గేటు అవతల నుంచి మా హెడ్ మాస్టర్ గారు మరికొందరు ఉపాధ్యాయులు మమ్మల్ని తదేక దృష్టితో చూస్తున్నారు. నాకు నిలువెల్లా కంపం వచ్చి పరిగెత్తబోయాను. నా అవస్థ చూచి ఆ గాడిదలు నాకంటే ముందే తెలివి తెచ్చుకుని నన్ను చూచి వెకిలిగా నవ్వినట్టుగా ఓండ్రిస్తూ పరుగు పుచ్చుకున్నాయి. అప్పటికి నాకూ చైతన్యం వచ్చి పారిపోదామని ప్రయత్నం చేస్తుండగా మన హెడ్ మాస్టర్ గారు ఎంతో ఆప్యాయంగా, నాయనా పార్వతీశం, ఈ గేటు తలుపు తీస్తావా బాబూ, మేము కూడా వచ్చి నీకు కొంత చేతనైన సహాయం చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. వారి మాటలకు అర్థం ఏమిటో నాకు సరిగ్గా బోధపడక ఎలాగో కాళ్ళీడ్చుకుంటూ వెళ్లి గేటు గడియ తీశాను. హెడ్ మాస్టర్ గారు ఆప్యాయంగా నా భుజం మీద చెయ్యి వేశారు. వెనకనున్న ఉపాధ్యాయులంతా విరగబడి నవ్వబోయి బలవంతాన ఆపుకుంటున్నారు. నా భుజం మీద ఉన్న గురువుగారి హస్తం ఏదో ఇనుపగుండులా ఉండి క్షణక్షణం బరువు ఎక్కువవుతున్నట్టు తోచింది. నన్ను నెమ్మదిగా నడిపించుకుని హెడ్ మాస్టర్ గారు వారి గదిలోకి తీసుకువెళ్లారు. తక్కిన మాస్టర్లంతా వారి కామన్ రూంలోకి వెళ్లి మమ్మల్ని గురించే కాబోలు నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. మొదటి గంట కొట్టారు. హెడ్ మాస్టర్ గారు తాపీగా కూర్చుని నా భుజం మీద చేయి తీసేసి, ఏమిటోయ్ పార్వతీశం, మనకున్న గాడిదలు చాలక పై గాడిదలను కూడా తీసుకొచ్చి ఏదో గాడిద గత్తర చేస్తున్నావేమిటి అన్నారు. కోపంగా అన్నారో హేళనగా అన్నారో ఆరరంతో అన్నారో నాకేమీ అర్థం కాలేదు. ఏదో చెప్పరాని భయమూ, గుండెల్లో దడా, కాళ్లల్లో వణుకు, కళ్ల వెంట నీళ్లూ వచ్చినాయి. ఏం బాబు పార్వతీశం మాట్లాడవేమీ అన్నారు మళ్ళీ. ఆయన ఎంత నెమ్మదిగా అన్నా నా చెవిని చేరేటప్పటికీ ఏదో పెద్ద ఉరుములాంటి శబ్దం వినవచ్చింది. నేను గజగజలాడుతూ చేతులు జోడించి ఏమీ లేదండి, గాడిదలను అన్నాను. అదేనోయ్, గాడిదలనే నేను అంటున్నాను. వాటిని చూడగానే కొత్త విద్యార్థులేమో అనుకున్నాను. అయితే ఇంతకు ఏమంటున్నావు అన్నారు. నేను గజగజలాడుతూనే, అవండి అంటే ఆ గాడిదలండి ఎలాగో వచ్చాయండి, ఎందుకొచ్చాయా అనుకున్నానండి, మేమందరం అలాగే అనుకున్నామండి అన్నాను. దానికే ఉంది, మిమ్మల్ని చూడ్డానికి వచ్చుంటాయన్నారు నెమ్మదిగా. బయటికి పొమ్మంటే మేం చెప్పిన మాట వినలేదండి, ఎవరు చెప్పినా వినలేదండి అన్నాను. ఏమిటి, ఎవరి మాట వినలేదు? ఆఖరికి నీ మాట కూడా వినలేదు? చాలా చిత్రంగా ఉంది, ఇంతకీ నువ్వేం చెప్పావు దానితోటి అన్నారు హెడ్ మాస్టర్ గారు. వారి ధోరణి నాకేమీ అంతుపట్టలేదు. తమరు వచ్చేటప్పటికీ అవి ఇక్కడంతా గల్లంతు చేస్తుంటే బయటకు పొమ్మని చెప్పాను. నా మాట వినకపోతే అసలే గాడిదలు కదా అని ఈ బరికతో 2 తగలనిచ్చాను. ఇంతట్లో తమరు దయచేశారన్నాను. ఆహా, అలాగా, అంతేనన్నమాట, ఇంకేం చెయ్యలేదన్నమాట. ఓ గాడిద కాళ్లకు బంధాలు వేసినట్టుందే, కొంపతీసి అవే బంధాలు వేసుకుని వచ్చా లోపలికి అన్నారు హేళనగా. లేదండి పాపం, బంధాలు వేసుకోవడం వాటికేమి చేతవుతుందండి, మన కుర్రవాళ్లే ఎవరో వేశారండి. అవి కాంపౌండ్ అంతా గంతులు వేస్తూ మొక్కలన్నీ పాడు చేస్తుంటే నేనే బంధం వేయమన్నాను.
పాపం నలుగురు కుర్రవాళ్లు వద్దు మొర్రోయని ఆ గాడిదలు తన్నుతున్నా లక్ష్యపెట్టకుండా బంధం వేశారు. వాటిని తమకు వప్పజెప్పడమో లేకపోతే బంట్రోతు వీరాస్వామి చేత దొడ్డికి తోలించడమో చేద్దామనుకున్నాను అన్నాను. ఓహో, అదా సంగతి. ఎలాగైనా పెద్ద బుర్రనీది. మంచి ఆలోచనే గాని మేం వచ్చేటప్పటికి వాటిని అప్ అప్ అంటున్నావేమిటి అన్నారు. చిత్తం అదేనండి, పొరపాటేనండి, తప్పేనండి. ఆ మధ్య ఈ ఊరు వచ్చిన సర్కస్ చూశానండి. అందులో వాడు గుర్రాలు, గాడిదలు ఇంకా ఎన్నో జంతువుల చేత ఎన్నో తమాషాలు చేయించాడండి. ఇవి కూడా చేయగలవేమో చూద్దామని వాళ్లు కేకవేసినట్టుగా నేను కూడా కేకలేస్తున్నాను. అంతకంటే ఏమీ లేదండి. తప్పుమాట ఏమీ అనలేదండి. అంటే ఒట్టండి అన్నాను. అబ్బెబ్బే, దానికి ఒట్టు కూడా ఎందుకు? నీ మాట మీద నాకు నమ్మకమే. నా రాకమూలాన్ని దానికి పాఠం సాగలేదన్నమాట. పోనీ రేపు రమ్మని అనకపోయావు నాయనా అన్నారు. చిత్తం, నేనా మాట అనలేదు గానియండి. మళ్లీ కనపడితే కొంత ప్రయత్నించి వీటిని లొంగతీయవచ్చునేమో అనే ఊహ కలిగిన మాట వాస్తవమేనండి అన్నాను. భేష్, బాగుంది. నేనూహించినట్టుగానే నువ్వు అనుకున్నావన్నమాట. ఈ శిక్షణలో నీ సహాయం ఎవరినాయనా అన్నారు. ఒకరేమిటండి, ఇక్కడున్న 100 మంది నాతో సహకరించిన వాళ్లేనండి. ఏమిటి, నేను వచ్చేటప్పటికి నీవు తప్ప ఎవరూ లేరే? అంతకుముందు 100 మంది దాకా ఉన్నారా? అయితే ఆ కొత్త గాడిదల మాట ఎలా ఉన్నా ఈ పాత గాడిదల సంగతి ఏదో తేల్చాలి. నీ సహాధ్యాయులెవరో చెప్పమ్మా అన్నారు. నా ప్రాణాలు నిలువునా పోయినాయి. ఎవరని చెప్పను? నాకేమీ తోచలేదు. ఆ మాటే వారితో మనవి చేసుకున్నాను. బాబూ, నేనేమీ చెప్పలేనండి. నేను వచ్చేసరికి ఎవరో కుర్రాళ్ళు ఈ గాడిదలను తరుముతున్నారండి. అలా కాదర్రా, ఇలా సర్కస్ చేయిద్దామని నేనన్నానండి. వాళ్లందరూ నా చుట్టూ మూగారు. అందులో ఎవరని చెప్పగలను అన్నాను. అవును పాపం, కష్టమే, అంతమంది నిజంగా ఉంటే అన్నారు. నిజమేనండి, ఎంత ఒట్టు పడితే అంత ఒట్టండి. నేనెప్పుడూ అబద్ధమాడనండి, అలవాట్లేదండి, అసలు చేతే కాదండి అన్నాను 2 చేతులు జోడించి. మళ్లీ వారొక పెద్ద నవ్వు నవ్వి, ఓరి వెర్రి పార్వతీశం, ఎంత అమాయకుడివిరా, నిన్ను చూస్తే జాలేస్తోంది. నా విధి నేను తప్పకూడదు కదా. నీ చేతిలో బెత్తం ఇలా ఇచ్చి 2 చేతులు జాపమ్మా అన్నారు. నేను హడలిపోతూ 2 చేతులు జాపాను. 2 చేతుల మీద 2 రెళ్ళు 4 దెబ్బలు పడ్డాయి. వారి ముఖం చూడలేక, పొంగివస్తున్న కన్నీరును ఆపుకోలేక గట్టిగా కళ్ళు మూసుకున్నాను. ఇక వెళ్ళు నాయనా అన్నారు. ఆ మాట అంటూంటే ఆయన కంఠం కొంచెం కంపించింది. అటువంటి దయార్ద్ర హృదయులు కూడా నన్ను శిక్షించవలసి వచ్చినట్లు చేశానంటే వారి మనసు ఎంత క్షోభ పెట్టానో మీరే ఊహించుకోగలరన్నాను. అంటుంటే నా కంఠమూ కొంచెం కంపించింది. బ్యారిస్టర్ పార్వతీశం. రచన కీర్తిశేషులు మొక్కపాటి నరసింహశాస్త్రి. గాత్రధారణ మిమిక్రీ జనార్దన్. సమర్పణ ఎడవల్లి అసోసియేట్స్. నిర్వహణ అరిలా స్టూడియోస్. ఆడియో ఇంజనీర్ సంతోష్ వడ్నాలా. స్టూడియో సౌండ్ సిటీ హైదరాబాద్.